హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను గబ్బ 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 వ్లాగ్స్ అన్ని పెట్టేయాలి, షేర్ చేసేయాలి అనిపిస్తా ఉంది లేట్ చేయకుండా. కాకపోతే అస్సలు కుదరడమే లేదు ఏంటో అసలు. ఇంకా హ్యాపీ వాళ్ళకి 17th నుండి ఎగ్జామ్స్, అదొక టెన్షన్గా ఉంది. అదే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతే నేను ఇంకా అస్సలు వ్లాగ్స్ పెట్టలేకపోతానేమో, ఈ లోపల పెట్టేద్దామా అంటే అసలు అసలు ఏదైనా అనుకున్నామంటే కుదరట్లేదు అనమాట. ఈ మధ్య అట్లా ఉంది. ఇక్కడ నేను బన్సీ రవ్వ ఉప్మా చేస్తున్నాను. నా ఫేవరెట్ ఉప్మా అనమాట. నార్మల్ ఉప్మా సూజీ రవ్వతో చేస్తాం కదా, దానికంటే నాకు ఈ బన్సీ రవ్వతో చేయాలంటే నాకు చాలా ఇష్టము, తినాలంటే కూడా ఇష్టం. ఇంతకు ముందు ఒకసారి చేసుకునేదాన్ని, అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అంటే డాడీ వాళ్ళు ఉండి వెళ్ళారు కదా, వాళ్ళకి చేసి చేసి అలవాటు అయిపోయి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాకపోతే మళ్ళీ చేసుకోలేదు డాడీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఏమంటే ఇంకా సుదర్శన్కి ఇష్టం ఉండదు, రెడ్డి వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా నా కోసం చేసుకోవాలంటే ఒక్కొక్కసారి చేసుకోలేను, అందుకనే చేయలేదు. కానీ ఈ రోజు ఎందుకో నాకు తెలియదు, నాకు ఎలాగైనా నేను చేసుకుని నా కోసమైనా తినాలి అనేసి సుదర్శన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఓకేలే చేద్దాము, తింటాడేమో, బాగోస్తే తింటాడు కదా అనిపించి ఇంకా చేస్తున్నాను. ఫస్ట్ అయితే బన్సీ రవ్వ బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకొని. ఇంకా ఆ ఉప్మాకి డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే దీనికి నేను 3.5 గ్లాస్, 1 గ్లాస్కి 3.5 గ్లాస్ వాటర్ వేస్తాను. దానికైతే నార్మల్గా కొంచెం వాటరీగా రావాలి అంటే 3 గ్లాస్ వేస్తాను నార్మల్ ఉప్మాకి. కొంచెం పొడిగా రావాలంటే ఒక 2.5 గ్లాస్ వేస్తాను వాటర్ దానికి. ఇంకా దీనికి ఏమంటే వాటర్ వేసేసి కొంచెంసేపు ఉంచాలన్నమాట. అప్పుడే కొంచెం ఉడుకుతుంది, కొంచెం బాగా వస్తుంది. లేకపోతే స్టిక్కీగా ఉండడము, లేకపోతే కొంచెం ఇంకా ఉడికితే బాగుండేదే అన్నట్టుగా ఉంటుంది అంతే. సో కొంతసేపు టైం పడుతుంది ఇది ఉడకాలి అంటే, అంతే. ఇంకోటి ఏమంటే ఇది చాలా హెల్దీ కూడా అనమాట. ఇంకా వ్లాగ్స్ విషయానికి వచ్చేసాము అంటే లాస్ట్ ఒక 2-3 డేస్ నుండి నేను ఏమంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ లాగా పెట్టాను. అదే నాకు అసలు టైం దొరకట్లేదు. అది కాక నేను ఈ మధ్య ఎక్కువ వ్లాగ్స్ లాగా షూట్ చేయలేదు అనమాట. ఏది జస్ట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను గుర్తుగా ఉండడానికి. ఇంకా అది షార్ట్ వీడియోస్తో పెట్టేద్దాంలే, లెంగ్తీ వ్లాగ్లో పెట్టడానికి అది వేస్ట్, అసలు రాదు దానికి. అందుకని షార్ట్గా పెట్టేద్దాం అనేసి అలా 3 షార్ట్స్గా పెడితే అందరికీ కోపం వచ్చేసింది. ఏంటి ఆశ షార్ట్ వీడియో పెడుతున్నావు, లాంగ్ వీడియో పెట్టచ్చు కదా, ఇది అంతా బాగాలేదు అనేసి అన్నారు చాలా మంది. సరే ఓకే అర్థమైపోయింది, వీళ్ళకి నచ్చదు షార్ట్ ఇట్లా పెడితే, ఎప్పుడైనా పెట్టుకుంటా ఉంటే బాగుంటుంది, సో లెంగ్తీ వీడియోసే పెట్టాలి అనేసి అనుకున్నాను. ఇంకా అప్పుడు దాని తర్వాత డిసప్పాయింట్ అవ్వకూడదు, చేయకూడదు వీళ్ళకి ఎవరికి అన్నట్టుగా నేను సాటర్డే కూడా ఏదో ఒకటి, మామూలుగా సాటర్డే సండే పెట్టాను కదా, అయినా పెడదాం అన్నట్టుగా నేను ఆ రోజు ఒక చిన్న వ్లాగ్ లాగా పెట్టాను. దాన్ని కూడా షార్ట్ వీడియో పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అడుగుతున్నారు కదా అన్నట్టుగా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కొద్దిగా అయినా అనేసి 13 minutes ఏమో అది అలా పెట్టాను అనమాట. బిర్యానీది. ఇంతకు బిర్యానీ నచ్చిందా మీ అందరికీ? నచ్చిందో లేదో తెలియదు, ఇంకా చేసుకున్నారో లేదో కూడా తెలియదు. ఒకవేళ చేసుకున్నారంటే నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు, అప్పుడు దాన్ని నేను స్టోరీ లాగా పెడతాను. ఇంకా ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు ఇంతకీ లాస్ట్ వ్లాగ్ సంగతి ఏమైంది, పెట్టానే కానీ దానిలో కామెంట్స్ ఏమి నేను కొన్ని చూసుకున్నాను అంతే, మళ్ళీ చూడలేదన్నమాట. ఈ వీకెండ్ చాలా బిజీగా అయిపోయాను. సో ఒకసారి వెళ్ళి చూసేసి మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాము అన్నట్టుగా ఆ వీడియోకి వెళ్ళాను అనమాట, ఆ వ్లాగ్కి. అది చికెన్ బిర్యానీ చేశాను కదా, సో దానికి వెళ్తే ఫస్ట్ కమెంట్కి ఎన్నో లైక్స్ వచ్చాయి, 11 ఎన్నో లైక్స్ ఉన్నాయి. దానికి మళ్ళీ లోపల ఒక కామెంట్ వచ్చింది, ఏంటబ్బా ఇన్ని లైక్స్ వచ్చాయి, ఏమది అంటే దానికి ఎక్కువగా నాన్ వెజ్ తింటా ఉంటారు, హెల్త్కి మంచిది కాదు అన్నట్టుగా ఎవరో పెట్టారు. ఓకే, నాన్ వెజ్ తింటాం, నిజమే కదా, మేము నాన్ వెజిటేరియన్స్. ఇంకా నేను నా పేరెంట్స్ అయితే చూసామంటే చిన్నప్పటి నుండి మాకు నాన్ వెజ్ లేకుండా ఒక్క రోజు కూడా ఉండదు అనమాట, కంపల్సరీగా ఉండాలి. సో అలాంటి ఫ్యామిలీ, అలాంటి రిలీజియన్, ఇంకా చెప్పాలంటే ఇంకేదేదో చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా సుదర్శన్ వాళ్ళంటే చిన్నప్పటి నుండి హోటల్ ఉంది వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి హోటల్ ఉంది. సో అక్కడ ఆల్వేస్ నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా హోటల్లో చేసుకొని తినడం ఇంట్లో సో అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమంటే చికెన్ షాప్ చూపిస్తాను. లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను మేము ఎక్కడ చికెన్ తెప్పించుకుంటాం అనేది, నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను. ఇక్కడ చికెన్ చాలా బాగుంది అనేసి. సో ఇదన్నమాట రెడ్డీస్ చికెన్ సెంటర్, చాలా నీట్ గా చాలా బాగా చేసిస్తారు. ఇక్కడ మెయిన్ గా చికెన్ తెచ్చుకుంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఆ రోజు తెచ్చుకొని చికెన్ కర్రీ చేసుకున్నాము, ఇంకా ఊరగాయతో తిందాము అనిపించింది. సో ఇంకా నాన్ వెజ్ గురించి చెప్పాను కదా, అలా అలవాటు అయిపోయింది. ఓకే ఇంకా దానికి అలా రిప్లై ఇద్దాంలే అనుకొని లోపలికి వెళ్తే ఇంకొకరు ఎవరో కామెంట్ చేస్తున్నారు. దానికి ఏమంటే కొంచెం నాకు నచ్చలేదన్నమాట కామెంట్. ఎట్లా అంటే అవును వీళ్ళు ఎప్పుడు చూసినా హోటల్స్కి వెళ్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా నాన్ వెజ్ తింటూ ఉంటారు, ఏమి యూస్ఫుల్లే ఉండదు, ఏదో అనేసి పెట్టారు.
నాకు కొంచెం ఏదోగా అనిపించింది. అంటే ఎప్పుడెప్పుడో అని ఉంటారేమో కుదిరి పెట్టడానికి ఇలాంటివి అనిపిస్తుంది. అవును, అది నిజమే. హోటల్స్కి వెళ్తా ఉంటాము. కొన్ని సార్లు ఏమంటే కొంచెం నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళి ఇది ఎక్స్ప్లోర్ చేయాష, అది బాగుంటుందంటే ఈ రెస్టారెంట్, నీ వ్లాగ్స్ చూపించు అట్లాని కొన్ని షేర్ చేస్తారు. అలా వాళ్ళు చెప్పినందుకు కొన్ని వెళ్తా ఉంటాను. కొన్నిసార్లు మేమే వెళ్తా ఉంటాము, కొన్నిసార్లు రిలేటివ్స్ ఇలా వచ్చినప్పుడు వెళ్తా ఉంటాం. సో ఇంకా నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ఉంటాను కదా, సో అలానే షేర్ చేసుకుంటా ఉంటాను. హైడ్ చేసుకోవాలి, ఇది చేయకూడదు, మీకు ఇది చూపించకూడదు అనుకుంటే నేను అనుకుంటే చేయని అవసరమే లేదు అసలు. కానీ అలా అనుకోను, అన్నీ షేర్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో అలా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అలా కొందరికి నచ్చదు, ఇంక ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. అదొకటే చూసా. మెయిన్గా ఏమంటే వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు దానికి వెళ్ళానే, అది ఒక పెద్ద మిస్టేక్ చేశానే అనిపించింది. అది చూసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా తర్వాత ఇంకా సరేలే అన్నట్టుగా నేను ఎక్కువగా అవి ఆలోచించాను, పాజిటివ్గానే తీసేసుకుంటా ఉంటాను. కానీ కోపం వస్తుంది, ఇంకేం చేయలేం కదా అలా. ఇంకా ఏం చేయాలి చెప్పండి, మేము ఏం తింటాము అదే కదా షేర్ చేసుకుంటాను. ఏం తినంది ఎక్కడెక్కడో ఎవరెవరో తింటున్నారని చెప్పేసి అది చేసి మీకు వీడియో కోసం అని చేసి చూపించడము, అట్లా నాకు అసలు ఎందుకో కుదరదు. నాకు అప్పటికి ట్రై చేస్తూ ఉంటాను కొంచెము, అయినా ఏంటో నాకు నేను ఎట్లా ఉన్నానో అట్లాంటివే చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ చూస్తున్నాను, టక రెడీ అయిపోతున్నాను, భలే హ్యాపీగా రెడీ అయిపోతున్నాను. మా సుదర్శన్ ఏమంటే నాకు బర్త్డేకి డ్రెస్ కొనిస్తాను అన్నాడు. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా. సో బర్త్డే రోజు గిఫ్ట్ కొనిస్తాను, గిఫ్ట్ కాదు డ్రెస్ కొనిస్తాను అని చెప్పాను. గబగబా రెడీ అవుతున్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళున్నారు. ఇంకా నా పర్ఫ్యూమ్స్ కొన్ని నేను ఏదైతే యూస్ చేస్తాను అది షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి కదా, ప్రైమ్ డే సమ్ సేల్ జరుగుతుంది అమెజాన్లో. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు. నేను ఈ ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు ఏమేమి యూస్ చేస్తానో అవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వాటి లింక్స్ అయినా లేదా ట్యాగ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అమెజాన్లో ఏమైనా తక్కువ రావచ్చు కదా, సో అలా మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇంకా నా హెయిర్ కొంచెం పెరిగినట్టు అనిపించింది, మీకు అనిపించిందా? నేను ఇందాక చూపించాను కదా మీకు, అందుకే చూసుకుంటున్నాను నేను నా హెయిర్ పెరిగిందా లేదా అని చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో అలా చూసుకున్నాను. ఇంకా ఇక్కడ మీకు ఒక దుపట్టా చూపిస్తాను. అదేమంటే మా టెడ్డీ పుట్టక ముందు దుపట్టా అనమాట. దీనికి అంత ఏజ్ ఉంది, టెడ్డీ ఇప్పుడు 16 years ఉంటుంది దీనికి ఏజ్. ఆ దుపట్టాకి అంత ఇయర్స్ నుండి అది నా దగ్గర ఉంది, అసలు పాడవ్వలేదు. ఆల్మోస్ట్ నా దగ్గర క్లోత్స్ ఏదైనా పాడవదు. ఇదేమంటే నాకు చాలా ఇష్టము, ప్లస్ అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఇలాంటి కుర్తీస్ ఉంటాయి కదా, వాటికి కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి దుపట్టా లేని డ్రెస్సెస్, సో వాటికి ఇలా జస్ట్ అలా వేసేసుకున్నాను అనుకోండి, అది కూడా మ్యాచ్ అయిపోతుంది. అంటే మనము దుపట్టా లేకుండా వెళ్ళకూడదు అలా అనుకుంటాం కదా, సో అలాంటప్పుడు ఇది మ్యాచ్ అయిపోతుంది. అలా యూజ్ చేసి ఎన్నిసార్లు ఉతికి అది పాడవనే అవ్వదు. నార్మల్గా ఇది షాల్ లాగా ఉంటుంది అనమాట, అన్నిసార్లు ఉతికితే పాడైపోవాలి కదా, అస్సలు పాడవద్దు, ఇంకా మంచిగా ఉంటుంది. ఇది పాడైపోతే కొనుక్కుందాం అనేసి ట్రై చేస్తా ఉన్నాను, కానీ కొనుక్కోవట్లేదు, అది ఎందుకంటే పాడవట్లేదు. ఇంకోటి మెయిన్గా ఏమంటే అంత మంచిది దొరకట్లేదు అనమాట నాకు, మళ్ళీ ఎక్కడ కనిపించలేదు, లేకపోతే తీసుకొని ఉంటాను. ఇక ఎప్పుడు అనిపించలేదా, ఎప్పుడు చూసిన ఆశ అదే దుపట్టా వేసుకుంటా ఉంటావు అనేసి ఎప్పుడు నాకు కామెంట్స్ లో ఒక్కరు కూడా అడగలేదు ఇప్పటి వరకు, అనేసి నాకు నేనే అనుకుంటా ఉంటాను. కొందరు నాకు తెలిసి అనుకుంటుంటారు, కాకపోతే నేను ఏమైనా ఫీల్ అవుతానేమో అని షేర్ చేసుకోరు, అనిపిస్తూ ఉంటుంది. సరేలేండి, ఇంకా అంతా రెడీ అయ్యాను కదా కష్టపడి, లాస్ట్కి వెళ్ళలేదు. సుదర్శన్కి మీటింగ్ ఉందని చెప్పాడు లాస్ట్ మూమెంట్లో, సరే అనేసి ఇంక గమ్ముగా అయిపోయాను. ఇంకా ఆ రోజు అంతా కుదరలేదు సుదర్శన్కి, సరే అనేసి వెళ్ళలేదు. ఇంక ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయిపోయింది, ఇది ఆఫ్టర్నూన్. సాటర్డే ఆఫ్టర్నూన్ ఏమంటే నాకు ఎందుకో తెలీదు, ఆ రోజు టొమాటో రైస్ తినాలి అనిపించింది. టొమాటో రైస్ అంటే కూడా నాకు ఇది నేను టవర్గర్లో ఉన్నప్పుడు మా నైబర్స్ అంటాను, సంగీత అంటాను, తన దగ్గర నేర్చుకున్నాను. ఎంత నీట్గా ఎంత ఈజీగా చేసేస్తుందో. వాళ్ళ మమ్మీ దగ్గర తను నేర్చుకుంది అనమాట. వాళ్ళ మమ్మీ వర్క్ చేస్తూ ఉండేది, తను వెళ్ళిపోయేదనమాట. ఇంకా నేను రెడీతో చిన్న పాపను పెట్టుకొని ఉంటాను కదా, ఇంకా అప్పుడు వేడిగా చేసుకుంటుంది మధ్యాహ్నం టొమాటో రైస్ చేసుకొని నాకు తెచ్చిచ్చేసేది. అబ్బాయి ఎందుకులేండి, మా ఇద్దరం కలిసి ఇంట్లో అక్కడ కూర్చొని తినేవాళ్ళం మాట్లాడుకుంటూ. ఎంత టేస్టీగా ఎంత ఎమ్మిగా ఉండిందో. అప్పుడు నాకు వంటలే సరిగా వచ్చేటివి కాదు, అప్పుడు నేర్చుకున్నాను ఎలా చేసావి ఏంటి అంటే. ఇంకా అప్పుడు నేర్పించింది తను నాకు. అప్పటి నుండి సేమ్ ఇలాగే చేసుకుంటూ ఉంటాను. అంటే ఈ రీసెంట్గా చాలా రోజులు అయిపోయింది నేను చేసి, అసలు ఎప్పుడో చేశాను, ఇంకెందుకు ఆ రోజు మళ్ళీ చేసుకోవాలి అనిపించింది. ఇంకా 1 glass రైస్ కరెక్ట్గా. ఇంకా సుదర్శన్ మళ్ళీ మసాలా అది ఇది అంటాడు కదా, ఎందుకులేనే సుదర్శన్కి ఏం చేయకుండా నాకు రెడీకి హ్యాపీకి అన్నట్టుగా చేసుకుంటున్నాను.
చాలా ఈజీగా చేసేసుకుంటాను టొమాటో రైస్. అసలు టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా స్పైసీగా ఉండాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను. స్పైసీగా ఉంటుంది ప్లస్ రెడ్ కలర్లో రావాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అందుకే దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఏం అట్లా ఎక్కువగా వేసుకోకూడదు. వేసుకోవాలంటే జస్ట్ 1-2 అలా వేసేసుకోవచ్చు చాలు. వాళ్ళు చాలా స్పైస్ తినేవాళ్ళు అనమాట. చాలా స్పైసీగా చేసేది అసలు. ఇంకెలా ట్యూస్డేస్, థర్స్డేస్, సాటర్డేస్ నాన్ వెజ్ తినప్పుడు మనకి ఏమైనా నాన్ వెజ్ లాంటిది ఏదైనా తినాలి అన్నప్పుడు ఇలాంటివి చేసేసుకుంటే అదే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను అప్పటికి చాలా తక్కువ కారం పొడి వేసాను అనమాట. హ్యాపీ కూడా తింటుంది కదా, మళ్ళీ కారం అంటది అన్నట్టుగా. ఇంకా 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇంకొద్దిగా వేసుకున్నాను వాటర్ అంతే. సో కుక్కర్ పెట్టేసాను. అది మళ్ళీ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇంతకు ఉప్మా చేసుకున్నాను కదా, తిన్నాను, ఎమ్మీగా ఉండింది. ఇంకా మా సుదర్శన్ కూడా నచ్చింది. మా సుదర్శన్ కూడా అదే తిన్నాడు అనమాట, వద్దు అనుకోకుండా. పక్కన బౌల్లో చూస్తున్నారా మీరు, అది పనస గింజలు ఉంటాయి కదా, పనస పండు తినేసినాక లోపల గింజలు, ఆ గింజలతో నేను ఎప్పటి నుండో అనుకుంటుంటాను. అది పనస పండు తిన్నప్పుడు అంతా అనుకుంటాను ఆ గింజలతో ఏదో చేస్తారు, అది వేస్ట్ చేయరు, పడేయరు అది ఎవరు, దాంతో ఏదో చేస్తారు, అది నేను చేసుకోవాలి అనేసి అనుకుంటూనే ఉంటాను. కానీ ఎలా చేయాలి అని అప్పుడు ఒకసారి నేను వీడియో కూడా చూసాను ఎక్కడో, కానీ అదేందో మళ్ళీ చెయ్యనే లేదు. ఈసారి ఏమంటే నా ఫ్రెండ్ అనమాట చాలా పనస పండ్లు పంపించింది నా కోసము, బాక్స్ నిండా. అప్పుడు అబ్బు, హారిక వాళ్ళు కూడా ఉన్నారనేసి, వాళ్ళు తింటారనేసి ఇంకా చాలా పంపించింది అనమాట. సో ఇంకా ఆ గింజలన్నీ ఎత్తి పెట్టుకొని ఉన్నాను. దాంతో ఏదో ఒకటి చేయాలి. తనే చెప్పింది ఆ గింజలు పడే కాశ, అది చాలా ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ఉడికించుకొని తినండి చాలా బాగుంటుంది అనేసి. ఇంకా అలాగే పెట్టుకున్నాను. ఇంకా కొందరు కర్రీ కూడా చేస్తారు దాంతో, ఇంకా ఫ్రై చేస్తారు. సో అలానే ఎత్తి పెట్టుకో ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ కోసం అనేసి నేను పాలాకు ఉల్లికారం చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే మా మమ్మీ ఈ మధ్య ఎప్పుడో రీసెంట్ గా గృహప్రవేశానికి వెళ్ళిందంట. అక్కడ ఏమంటే పనస పలావ్ ఏమో పెట్టారంట. అది సేమ్ చికెన్ పులావ్ లాగే ఉంది అసలు. నువ్వు ఒకసారి చేసుకో. అక్కడ పచ్చి పనస పండు ఉంటుంది, పచ్చి పనసకాయ, అది దొరికితే చిన్న తెప్పించుకొని చేసుకో, నేను నీకు ఎలా చేయాలో చెప్తాను, నాకు దొరకట్లేదు ఇక్కడ అనేసి అని చెప్పింది. దాంతో ఎట్లా మమ్మీ అంటే, చికెన్ లాగే ఉంటుంది చూడు, నిజంగా చేసి పెట్టు, పిల్లలకి తింటారు అనేసి అనింది. కానీ ఇంకా అది ఎక్కడ దొరుకుతుందో ఇంకా తెలియదు. సో అది దొరికినప్పుడు అది తెచ్చుకొని అది ఒకసారి ట్రై చేయాలి అనేసి చూస్తున్నాను. ఇంకా ఈ పాలాక్ ఏమంటే 2 టైప్స్ గా ఉంటుంది. ఆన్లైన్ లో కొనుక్కోవాలి అంటే వితౌట్ రూట్స్ అనేసి క్లీన్ గా ఇలా చేసిస్తారు. ఇంకోటి ఏమంటే కొంచెం మట్టిగా ఆ రూట్స్ అట్లే ఉంటాయి. సో అట్లా నేను ఇక రూట్స్ వద్దు, నాకు మట్టి ఎవరు క్లీన్ చేసుకుంటానట్టుగా ఇవే ఆర్డర్ చేసుకున్నాను. ఇది నీట్ గా క్లీన్ గా ఉంటుంది, అయినా దీన్ని 3 times అయినా కడగాల్సిందే. ఇంకా నాకు ఫస్ట్ పాలాకు అంటే ఇంతకుముందు పాలాకు పప్పు ఒక్కటే వచ్చేది, అదే బాగుండేది, టేస్టీగా అదే చేసుకుంటా ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఏమంటే పాలక్ పన్నీర్ అనేసి స్టార్ట్ చేశాను. ఇంకెప్పుడు చాలా సార్లు పాలక్ పన్నీర్ టెడ్డీకి ఇష్టం అనేసి అదే చేస్తూ వచ్చాను. అది కూడా టేస్టీగా ఉండేది. పాలాకు అంటే పాలక్ పన్నీర్ ఒకటే గుర్తొచ్చేది మళ్ళీ. దాని తర్వాత ఏమంటే ఇప్పుడు పాలాకు ఉల్లికారం అంటే భలే ఇష్టం వచ్చేస్తుంది. అది చేసుకొని తిందామా అనిపిస్తుంది. ఇదేమంటే అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తెలుసా అసలు. నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమంటే నేను స్టార్ట్ చేసేసాను కర్రీ, కానీ ఆ ఫోన్ బ్యాక్ సైడ్ అది ఉంటుంది, లెన్స్ ఉంటుంది కదా, అది ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. జస్ట్ అలా పెట్టేశాను, అదంతా ఆవిరి అవంతా పడుతుంది కదా, సో క్లియర్గా లేదే అనిపిస్తూ ఉంది. ఇక్కడ నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఎంత ఏదో బూజుగా బ్లరీగా ఉందే అనిపిస్తూ ఉంది. ఇలా ఏదైనా చేసేటప్పుడు వీడియో తీసుకుంటున్నప్పుడు కష్టపడి అది క్లియర్గా వస్తుందా రాలేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి చేసుకోను, చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాను. కష్టపడి అంటే ఇలా వంటలు చేసినప్పుడు నేను వీడియో తీసాను అనుకోండి, అది ఎందుకు నాకు వంటలు సరిగా రాదు, ఆ టేస్ట్ రాదు, మారిపోతుంది. అది నేను వీడియో తీసుకోకుండా క్యాజువల్గా చేసేసుకుంటా ఉన్నాను అనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ వీడియో తీసుకోవాలి, ఇది భలే వచ్చింది, ఈసారి ఇది చూపించాలి అన్నప్పుడు అదేనో సరిగా రాదు. ఎందుకంటే ఆల్వేస్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ కెమెరా మీదే ఉంటుంది, సరిగా వస్తుందా రాలేదని చూసుకుంటూ చేసేదాన్ని ఇంతకు ముందు అంతా. అందుకని అట్టర్ ఫ్లాప్ అయిపోతా ఉండేది కర్రీస్. కానీ ఇప్పుడు ఏమంటే కెమెరా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ కర్రీస్ మీద చేసేసరికి రెసిపీస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఆ వీడియో ఏమో బ్లరీగా వచ్చింది. ఇంకా ఆ టొమాటో రైస్కి నేను రైతా చేసుకున్నాను. ఇంకా నేను టొమాటో రైస్ పెట్టేసుకుని రైతా పెట్టేసుకున్నాను. ఎంత బాగా అనిపించిందో, హ్యాపీగా తినేసాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఆ పాలాకు ఉల్లికారం వేసేసి వడియాలు వేసేసి ఇచ్చేసి తినేస్తాడు అనేసి అనిపించి ఇంకా నేను ఇది తినేసాను. సో అలా ఇది సాటర్డే అయిపోయింది. నెక్స్ట్ డే ఏమంటే సండే. సో సండే రోజు ఏమంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేసుకున్నాము, చికెన్ కర్రీ. ఇంకా ఈ పొడులన్నీ ఏమంటే పప్పుల పొడి, మొరింగా పౌడర్, కర్రీ లీవ్స్ పౌడర్, ఇంకా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఉండింది, అది అయిపోయింది. సో దీంతో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సూపర్. Now happy akka will come. Happy చూపించాను. ఇంకా ఇదేమంటే చాక్,
ఈ చాక్ మీరు చూసే ఉంటారు. సుదర్శన్కి ఫేవరెట్ చాక్ అనమాట ఇది. అదేమంటే మా సంగీత ఉంది కదా, ఇరక్కొట్టేసి. మా సంగీత కొన్ని ఇరక్కొడతా ఉంటుంది, పగలు కొడతా ఉంటుంది కూడా కొన్ని. అది అక్కడ అలా పగిలిపోయింది అక్క, జారిపోయింది అక్క, ఇరిగిపోయింది అక్క అంటే దాని తర్వాత ఇంకేం చేస్తాము, సర్లే సంగీత అక్కడ పెట్టేసి అని చెప్తూ ఉంటాను. సో అలా చాక్ ఇరక్కొట్టింది ఈరోజు. ఇంతకీ పాప ఎవరో చెప్పలేదుగా, మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు టీటీకి వెళ్తా ఉంటాడు కదా మా సుదర్శన్. సో అలా ఆ పాపకి ఫేవరెట్ అనమాట సుదర్శన్ అంటే, భలే ఇష్టం. సుదర్శన్ అంకుల్ అంటా ఉంటుంది. అట్లా ఇంటికి వచ్చి ఆడుకుంటా ఉంటుంది అప్పుడప్పుడు. ఆల్రెడీ చూపించాను మీకు మొన్న ఈ మధ్య ఒక బ్లాగ్ లో. నెక్స్ట్ ఇది ఫైనల్లీ మండే రోజు అనమాట. అమ్మాయ మండే రోజు మా సుదర్శన్ ఏమంటే, సరే పద బుజ్జు నీకు డ్రెస్ కొనిస్తాను అని చెప్పాను. నాకేమంటే డ్రెస్ ఏం వద్దులే బాబా అని చెప్పాను. ఇంకా ఫైనల్ ఎక్కడికి వెళ్తున్నామంటే యూనిఫామ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అదే రోజే కొనిస్తా అని చెప్పేసి కొనిలేదు కదా, సరే మళ్ళీ నాకు ఇంకా కొనుక్కోవాలి అనిపించలేదు డ్రెస్. ఇక్కడ మీకు నా చెప్పులు చూపించాలి. నేను డాక్టర్ చెప్పులు ఇవి. అవేమంటే నాకు అది హీల్ పెయిన్ వస్తా ఉంది కదా, దానికోసం ఆర్డర్ చేసుకుంటే ఇది ఒక 10 daysకి వచ్చింది లేట్గా. ఇంకా నాకు హీల్స్ అంటే చాలా ఇష్టము. దీని హీల్ చూసారా, మీరు కలితే దమ్మని పడిపోతారు. చూసారా ఎంత లావుగా ఉందో. నాకెందుకు హైట్ గా ఉండాలంటే ఇష్టం అనమాట. అది కొనుక్కున్నాను. ఇంకా మా సుదర్శన్ దాన్ని చూసి ఎక్కిస్తూనే ఉంటాడు వీడియోలో. ఎందుకో బాబా నాకు హైట్ గా ఉండాలంటే భలే ఇష్టము. ఏందో పేపర్ వచ్చింది. నువ్వు ఈ మధ్య సాఫ్ట్వేర్ లాగా ఉండట్లేదు బాబా, హార్డ్వేర్ లాగా ఉంటున్నావు. యో యూనిఫామ్ కి షూ మార్చడం అవసరం ఇప్పుడు నువ్వు? ఏం లేదు బాను. జస్ట్ నా బర్త్డేకి ముందు రోజు అండి ఇదంతా. వాచ్కి ఛార్జింగ్ లేదంట. ఎంత బాగుంది నీ డ్రెస్ బాబా. ఇది రేపు వస్తాయి. ఇంకా మండే రోజు అంటే నా బర్త్డేకి ముందు రోజు మా సుదర్శన్ లీవ్ పెట్టుకున్నాడంట. నాకు అసలు సంగతే తెలీదు. అంటే లాంగ్ బ్యాక్ మాకు ఒక ప్లాన్ ఉండింది అనమాట. ఈ మధ్య అన్ని పోగొట్టుకుంటున్నాను బాబా ఏందో నేను. 9th వెళ్ళింది అది. ఇది రా బాబా. ఇంకా ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకనేసి ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళని స్కూల్కి పంపించేసాము. అని టెడ్డీ వాళ్ళతో షేర్ చేయలేదు ఎలాగో ఆ ప్లాన్. అందుకనేసి వాళ్ళకి ఏం తెలియదు, క్యాజువల్గా వెళ్ళిపోయారు. లేకపోతే నా అమ్మ సినిమా చూపిస్తారు, మేము వెళ్ళాం స్కూల్కి, మేమేం కూడా ఇంట్లోనే ఉంటాము అంటారు. ఇంకా సరే అనేసి సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు కదా అనేసి మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే యూనిఫామ్స్ తరానికి. హ్యాపీ వాళ్ళకి టెడ్డీ వాళ్ళకి ఒక్కొక్క పేర్ తెచ్చున్నాం అప్పుడు. ఇంకా మిగతావి రాలేదు, ఆర్డర్ పెట్టేసి వచ్చామనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఆ బ్లాగ్ మీరు చూసారో లేదో మరి. ఫైనల్లీ వచ్చాయనేసి 2 weeks నుండి వాళ్ళు చెప్పున్నారు. నాకు కుదరలేదు వెళ్ళడానికి, వెళ్ళి తేయడానికి. ఇంకా సుదర్శన్కి కుదరలేదు. ఇంకా ఆ రోజు కుదిరింది అన్నమాట ఇద్దరంకి. సో అలా వెళ్ళి తెచ్చాము. తేడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇక్కడ వీళ్ళు మేము ఆల్రెడీ వెళ్ళికి ఏమేమి కావాలని ఆర్డర్ పెట్టేసి వస్తాం కదా. సో అదేమంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఆల్రెడీ తీసేసుకొని వెళ్ళిపోయారు మీరు అవి, మళ్ళీ అవి అడుగుతున్నారు అనేసి అంటున్నారు. లేదు మేము 1 పేరే తీసుకెళ్ళామంటే, లేదు నేను ఇచ్చాను మీకు అనేసి అతను ఆర్గ్యుమెంటే అక్కడ సరిపోయింది కొంతసేపు. ఇంకా లేదండి ఇవ్వాలి మీరు, మేము తీసుకోలేదు, మా దగ్గర లేదు, 1 పేరే తీసుకున్నాం అనేసి మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇంకా తీసుకొని మళ్ళీ ఏమంటారు, అసలు లాస్ట్ టైం ఎంతో పే చేసాం, 2 కలిపి 8,000 ఎంతో అయి ఉండింది వీళ్ళవి డ్రెస్సెస్. అప్పుడు కూడా టై ఇంకా సాక్స్ అవేవో తీసుకున్నాము, అప్పుడు అయింది. ఇప్పుడు మళ్ళీ కట్టించుకున్నారు ఒక 4,000 వరకు. అదేంది మళ్ళీ కట్టించుకుంటున్నారంటే, అప్పుడు ఇచ్చినారు కదా దాని వరకే కట్టించుకున్నారంట. ఇప్పుడు ఏమంటే ఇంకా మిగతాది మనం మళ్ళీ మనీ కట్టి తీసుకోవాలన్నమాట. మేము అనుకున్నాం అప్పుడే కట్టేసామేమో ఇప్పుడు తెచ్చుకోవడానికి కూడా అనేసి అనుకున్నాము. సో ఏదో ఒకట్లేండి తెచ్చేసుకున్నాం యూనిఫామ్స్. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ ఇంకా పదబుజ్జు నీకు డ్రెస్ కొని ఇచ్చేస్తాను, ఒక పని అయిపోతుంది అని చెప్పాడు అనమాట. ఏం వద్దు బాబా నాకు డ్రెస్ ఏం వద్దు అని చెప్పాను. ఆయన లేదులే బుజ్జి తీసుకుందురా అనేసి అంటే ఇంకా సరే అనేసి శాంతినికేతన్ మాల్కి వచ్చాము. సో ఇంకా వెస్ట్ సైడ్కి వచ్చాం ఫస్ట్. ఇంకా అక్కడే చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చింది, ఇంకా చాలా బాగున్నాయి. ఇప్పుడు మా సుదర్శన్ చూస్తున్నాడే అది చాలా బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే మా సుదర్శన్ కింద ప్యాంట్స్ ఉన్నాయి చూసారు, లూజ్గా ఉంటాయి, బెల్ బాటం కదా, పలాజోస్ ఉంటాయి కదా. సో అట్లాంటివి నచ్చవు అనమాట. కానీ అలాంటి డ్రెస్సెస్ అవే కదా బాగుంటాయి. అవి ఇంకా వేసుకొని చూపిస్తున్నాను. జుబ్బా లాగుంది కదా బాలా. యో ఇదే ఫ్యాషన్. వెనకాల చూడబ్బా, బాగుందా?
బాగుంది అన్నాడు కదా. కానీ సుదర్శన్కి మనస్ఫూర్తిగా బాగాలేదు. నాకు నచ్చుంటుంది అనేసి బాగుంది తీసుకోలే అని చెప్తున్నాడు. లాస్ట్కి నాకే నచ్చలేదు. దాని ప్రైస్ కూడా ఎక్కువే అనిపించింది. వద్దని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. అది ఇంకా 2-3 ట్రై చేసి చూశాను, కానీ అవి కూడా ఇంకా నచ్చలేదు. లాస్ట్కి ఒకటి తీసుకున్నాను, ఒకటి మాత్రం. ఇంకా అక్కడ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. బ్లౌజెస్ ఉన్నాయి, అంటే శారీ ఉంది, అలాంటివి మనం కట్టుకోము. సో రెడీమేడ్ శారీస్ అనమాట, అట్లాంటివి కూడా చాలా బాగున్నాయి. సరే అనేసి అక్కడ నా డ్రెస్ షాపింగ్ అయిపోయింది. దాని తర్వాత లైఫ్ స్టైల్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. ఏమంటే నేను మా సుదర్శన్కి ఈ మధ్య మీకు రోలా సూపర్ మార్కెట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ చూపించానే, అలాంటి హ్యాండ్ బ్యాగ్ కావాలి బాబా, ఇది చూసుకో అనేసి ఫోటో తీసి పెట్టుకో బాబా, ఎప్పుడైనా కొనియాలనుకున్నప్పుడు నీకు కొనియచ్చు అనేసి చెప్పున్నా. ఇండైరెక్ట్గా బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చు బాబా అన్నట్టుగా. మా సుదర్శన్కి అది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బుజ్జు ఏదో హ్యాండ్ బ్యాగ్ అడుగుతా ఉన్నాగా, తీసేసుకో, అది కూడా బాగుంటుంది, ఏదో ఒకటి నీకు నచ్చితే తీసుకో అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, మా సుదర్శన్కి అర్థమైంది అనేసి ఆ రోజు చెప్పింది. సరే అనేసి ఇంకా నేను అనుకున్న మింత్రాలో అలా ఆర్డర్ చేస్తుంటాడు మోస్ట్లీ, ఏదైనా నాకు కావాలి అన్నట్టువి, వాచ్ కానీ అట్లాంటివి. కానీ ఈసారి ఏమంటే ఇంకా లైఫ్ స్టైల్లో తీసుకున్నాడు. ఇంకా అది కాకుండా ఈ లైఫ్ స్టైల్లో భలే ఆఫర్స్ ఉన్నాయి. చాలా హ్యాండ్ బ్యాగ్స్ చూసాను, ఎప్పుడు బ్లాకే నచ్చుతాయి, ఆ బ్లాకే చూసాను, కానీ బ్లాకేనా అనిపించింది ఈసారి నాకు. బ్లాక్ కాకుండా ఏదైనా యూనిక్గా తీసుకుందాం అనిపించింది. ఇంకా ఈ 2 నచ్చాయి, ఇంకా చాలా నచ్చాయి, ఇంకా చాలా చూశాను. సో ఊరికే ఇట్లా చూసుకుంటున్నాను అనమాట పెట్టుకొని. మా సుదర్శన్ ఏమంటే ఏదైనా బాగుంది బో తీసుకో ఏదో ఒకటి అంటాడు, కొన్నిసార్లు ఇదే బాగుంది అంటాడు. సో అట్లా ఇంకా కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆఫర్ కూడా చాలా బాగుంది. 5,000 6,000 అనుకోండి, 50% ఆఫ్ ఉంది, 30% ఆఫ్ ఉంది, బై 1 గెట్ 1 ఉంది, చాలా ఉన్నాయన్నమాట. అలా ఇక్కడ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసేసుకున్నాను. అది కూడా నాకు ఇష్టంగా తీసుకున్నాను. మా సుదర్శన్ కూడా నచ్చింది. లైక్ ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే నాకు చాలా ఇష్టమైంది మా సుదర్శన్కి నచ్చదు, మా సుదర్శన్కి నచ్చింది తీసుకోమంటారు కదా, అది నాకు అప్పటికప్పుడు నచ్చకపోయినా యూజ్ చేసే కొద్దిగా నచ్చుతుంది అనమాట. అలానే జరిగేది. కానీ ఈసారి ఏమంటే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇంకోటి మా సుదర్శన్కి కూడా చాలా నచ్చింది. ఇంకోటి ఏమంటే వాచ్ కూడా అడుగున్నాం మా సుదర్శన్కి. ఏమంటే 2 years నేను ఒకే వాచ్ వాడుతూ ఉన్నాను. ట్రేటర్స్ అది సిరీస్ వచ్చింది కదా, చూశాను కదా, అప్పుడు అక్కడ దాంట్లో ఒకరు యూజ్ చేసే వాచ్ చాలా నచ్చిందనమాట. బాబా నాకు అలాంటి వాచ్ కావాలి, ఆ వాచ్ చాలా బాగుంది, అమ్మాయి వేసుకుంది అనేసి అడుగున్నాను. అది కూడా ఏమైనా కొనిస్తాడేమో, గుర్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ అది ఏమో గుర్తులేదు. ఇంకా నేనే అడుగుదామంటే వద్దులే, ఎందుకులే, ఇంకా ఇది హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చాడు కదా, అది డ్రెస్ ఉంది కదా అనేసి అనుకున్నాను. ఇంకా కొంతసేపు కూర్చున్నాను ఇలా రిలాక్స్ అయ్యి. ఇంకా షాపింగ్ అంటేనే తెలుసు కదా, ఆకలి వేసేస్తుంది. ఇంకా లంచ్ టైం అయిపోయింది. సరే ఇంకా తినేసి వెళ్దామా ఏదైనా అనేసి అనిపించింది అనమాట. అలా ఇంకా ఇక్కడికి వచ్చి తీసుకున్నాము, ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే లస్సీ తీసుకున్నాం. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు లస్సీ భలే నచ్చింది. సుదర్శన్ ఏమంటే మ్యాంగో లస్సీ తీసుకున్నాడు, నేను నార్మల్ లస్సీ కావాలి నాకు అని చెప్పాను. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే ఫిష్ బిర్యానీ అంటే ఇక్కడ చాలా ఇష్టం. డెక్కన్ ప్యారడైజ్లో ఫిష్ బిర్యానీ ఉంటుంది, దాంట్లో మసాలా ఏమి ఉండదు, రైస్ చాలా బాగుంటుంది. టెడ్డీకి మా సుదర్శన్కి ఫేవరెట్ అనమాట. మీతో నేను చాలాసార్లు షేర్ చేస్తున్నాను, కానీ నాకు అంతగా నచ్చదు, అంతే ఊరికే తింటాను అంతే. ఇంకా 2 లస్సీస్ ట్రై చేద్దాం ఎలా ఉందో అనేసి 2 నేనే తాగాను. ఈ ఫోటో నేను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాను. ఇంకా ఇది నా ఫేవరెట్ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, స్పైసీగా ఉంటుంది, హనీతో ఉంటుంది, అంటే హాట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది, అది వేడివేడిగా ఉంటుంది. అది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. కొంచెం చల్లగా తిన్నామనుకోండి తినబుద్ధి కాదనమాట. కానీ అది చాలా క్వాంటిటీ ఇచ్చేస్తారు వాళ్ళు, కొద్దిగా ఇవ్వరు. మొన్న ఒకసారి నాకు హ్యాపీ కనీసం ఒక కాంబో తీసుకుందాంలో ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకుంటే దానిలో మోమోస్, నూడిల్స్ కొన్ని అన్నీ పెట్టుంటారు, అంటే దాంతోపాటు ఇది ఇచ్చినారు. అలా రెసిపీ తెలిసింది. ఇంకా టెడ్డీ కోసం హ్యాపీ కోసం కూడా పార్సల్ తీసుకున్నాము. అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఏమంటే అమ్మాయి ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఏమంటే టెడ్డీ కోసం ఒక డ్రెస్ తీసుకోవాలి అనేసి అనుకున్నాను, నా బర్త్డేకి అనేసి. సో టెడ్డీ కోసం డ్రెస్ చూసాను. మళ్ళీ చెప్పా, ఫస్ట్ నుంచి చెప్పు. అనుకోకుండా ఒక రోజు బై MM కీరవాణి నౌ ప్లేయింగ్ ఆన్ స్పాటిఫై. ఇంకా నాకు ఏదో ఒక సాంగ్ గుర్తుకొస్తా ఉంటుంది కదా రోజు పొద్దున్నే, అలా ఆ రోజు ఆ టైంకి ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. అదే నావా సాంగ్ ఉంటాయి సాంగ్స్. ఎవరైనా చూస్తుంటారా అదే కదా, రైట్ లెఫ్ట్ నెక్స్ట్ ఇది కూడా వస్తుంది, రైట్ లెఫ్ట్. ఫస్ట్ దే పెడదాం బాబా, ఎవరైనా చూస్తుంటారా, అది చాలా బాగుంటుందా. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని. ఇంకా ఇవన్నీ నా ఫేవరెట్ సాంగ్స్ కాబట్టి నాకు అప్పుడప్పుడు ఒక్కొక్క సాంగ్ గుర్తుకొస్తూ ఉంటుంది. అలా ఈరోజు ఈ సాంగ్ గుర్తుకొచ్చింది.
సో అలా మా షాపింగ్ అయిపోయింది. ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా టెడ్డీకి ఒకదానే తీసుకున్నావు ఏంటి, ఆ షాపింగ్ తీసుకోలేదు అంటే హ్యాపీకి ఆల్రెడీ 2 డ్రెస్సెస్ తీసుకున్నాం, మీతో షేర్ చేస్తున్నాను కదా, అందుకనేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే మాకు ఇక్కడ వాటర్ పైప్స్ ఏమో వేస్తున్నారు, అదంతా డిక్ చేసి, దానివల్ల ఓన్లీ ఒక గేటే అనమాట ఓపెన్ చేసి ఉన్నారు, దానికే వెళ్ళడము దాంట్లోనే రావాలన్నమాట. సో అది ఇంకా ఎన్ని రోజుల్లో ఏంటో అర్థం కాలేదు. ఇంకా అలా ఏదైనా డిక్ చేసేసినప్పుడు ఆ మట్టి అంతా ఉంటుంది, ఇంకా ఈ వర్షం పడింది అనుకోండి బురదగా ఉంటుంది, అబ్బా ఎంత గలీజ్ అయిపోయి ఉంటుందో. సో అట్లా ఇప్పుడు ప్రెసెంట్ అపార్ట్మెంట్ ముందంతా గలీజ్గా ఉంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, దాని తర్వాత ఏమో టెడ్డీ అప్పి వాళ్ళ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము, తినిపించేసాను, తర్వాత డ్రెస్సెస్ చూపించేసాను, అంతా అయిపోయినాక ఇంకా నేను వాకింగ్ అంటూ వచ్చాను. సో నేను వాకింగ్ లో ఉన్నప్పుడు మా సుదర్శన్ టెడ్డీ అప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు, నా బర్త్డే కదా, వాళ్ళు నాకు ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటా ఉంటారు టెడ్డీ అప్పి వాళ్ళు. నేను అప్పటికి చెప్పారే నాకు గిఫ్ట్స్ ఇంట్రెస్టే లేదురా, అసలు నాకు ఏం గిఫ్ట్స్ వద్దు, మీరు ఎక్కడికి వెళ్ళకండి అట్లా అనేసి కిందకి వచ్చాయి. ఏమంటే మా సుదర్శన్ అడుగుతా ఉన్నారు, మాల్కి తీసుకెళ్ళి బబ్బా మమ్మల్ని, మేము అమ్మకి ఏదైనా తీసుకోవాలి అనేసి ఇద్దరు రెడీ హ్యాపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇంకా నాకు తెలియకుండా సుదర్శన్ రెడ్డి హ్యాపీ వాళ్ళు ఇదిగో చూసారు నా ప్లేస్ లో ఇద్దరు హ్యాపీగా కూర్చునేస్తున్నారు. బయలుదేరేసి వెళ్తా ఉంటే మన కారే కదా ఇది, ఏంటబ్బా వెళ్తా ఉంది అనేసి నేను సడన్ గా చూస్తే సుదర్శన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా నేను ఫోన్ చేస్తే సరే రా బుజ్జు అనేసి అన్నాడు. అంటే నేను జాలీగా చూస్తున్నానంట వాళ్ళని, మళ్ళీ వెళ్తా తీసుకెళ్లారు నన్ను కూడా. నేను చూసారా ఏ డ్రెస్ లో వెళ్ళాను మాల్ కి, నన్ను వదిలేశారు, వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, నేను చూడకూడదంట. సో అంతే కదా, వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికి వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.